అశ్వపాలకుడు గుర్రాన్ని తీసుకొని వెనక్కి వెళ్ళిపోగానే సిద్ధార్థుడు అక్కడి నుండి ముందుకు కదిలాడు. మనిషి దుఃఖానికి గల మూల కారణమేంటని తెలుసుకోవాలంటే గురువు తప్పనిసరి అనుకున్నాడు. గంగానది లోయలో ఎందరో గురువులుండేవారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి శిష్యరికాన్ని చేశాడు. అయితే సిద్ధార్థుడు ఇల్లు విడిచిపెట్టే సమయానికి అతని వయసు 29 సంవత్సరాలు. అలా 6 ఏళ్ల పాటు వాళ్ళ దగ్గర నుండి జ్ఞానాన్ని తీసుకున్నాడు. కానీ ఫైనల్గా అవేవీ కూడా పరిపూర్ణమైన జ్ఞానాన్ని, ముక్తి మార్గాన్ని చూపించలేవని తెలుసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ తరువాత సిద్ధార్థుడు మగధ రాజ్యం చేరుకున్నాడు. అక్కడ ఒక గురువు దగ్గర కొంతకాలం గడిపాడు. అయినా కూడా సిద్ధార్థుడు సాటిస్ఫై కాలేదు. దాంతో అక్కడి నుండి ఉరుబిల్వా అంటే ఇప్పటి బుద్ధగయకు చేరుకున్నాడు. అప్పటిదాకా తిరిగి అలసిపోయిన సిద్ధార్థుడు ఒక చెట్టు నీడన కూర్చున్నాడు. ఆ ప్రాంతం అంతా కూడా పచ్చని చెట్లతో, నదీ జలాలతో బ్యూటిఫుల్గా ఉంది. కాబట్టి ఇదే తాను తపస్సు చేయడానికి సరైన ప్రాంతమని సిద్ధార్థుడు డిసైడ్ అయ్యాడు. సమస్త శాస్త్రాలను విచారించి చూసిన సిద్ధార్థునికి వాటి వల్ల లాభం లేదనుకున్నాడు. అప్పుడే అతనికి ఒక థాట్ వచ్చింది. నిప్పు పుట్టించాలంటే పచ్చి కట్టెలతో కాదు, ఎండు కట్టెలతో రాపిడి చేయవలసి ఉంటుంది. అలాగే జ్ఞానోదయం కావాలంటే శరీరాన్ని శుష్కింపచేయాలనుకున్నాడు. శ్వాసను బంధించి యోగాభ్యాసం చేశాడు. అంతేకాకుండా ఆకలి దప్పికలను కూడా అణుచుకోవడం మొదలుపెట్టాడు. ఇది చాలా ప్రమాదకరమైన సాధన. అలా రోజుకు ఒక ధాన్యపు గింజను మాత్రమే తినే స్థితికి చేరుకున్నాడు. ఎండ, వాన, చలిని కూడా లెక్క చేయకుండా సిద్ధార్థుడు తన కఠోర సాధనను కొనసాగించాడు. కొంతకాలం పాటు కందమూలాలు, పచ్చిగడ్డి, విత్తనాలు తిని జీవించాడు. జుగుప్స కలిగించే బట్టలు వేసుకున్నాడు. జుట్టు, గడ్డంలో ఉన్న వెంట్రుకల్ని ఒక్కొక్కటి చొప్పున పీకివేశాడు. రోజుల తరబడి నిలబడి ముళ్ళకంప మీద పడుకొని గడిపాడు. బాడీ మీద దుమ్ము, ధూళి పేరుకుపోయాయి. అప్పుడప్పుడు శ్మశానానికి వెళ్ళి కుల్లి కంపు కొడుతున్న శవాల మధ్య పడుకునేవాడు. శరీరం ఎంతలా చిక్కి శల్యమైందంటే కడుపు, వెన్ను అంటుకునే స్థితికి వచ్చాయి. అయినప్పటికీ సిద్ధార్థుడు అనుకున్న స్థితిని పొందలేకపోయాడు. ఇది సరైన దారి కాదు, దానికి ఇంకేదో మార్గం ఉండి ఉంటుందనుకున్నాడు. అలా కొన్నేళ్ల పాటు సాధన చేసి చివరికి ఒక చెట్టు కింద పడిపోయాడు. అదే టైంలో ఒక స్త్రీ తనకు పిల్లలు పుట్టాలనే ఉద్దేశంతో అక్కడున్న చెట్లకు పూజ చేసి నైవేద్యం పెట్టడానికి ఆహారాన్ని తీసుకొచ్చింది. అక్కడే చెట్టు కింద పడి ఉన్న సిద్ధార్థుని చూసి అతనే దేవతామూర్తి అనుకొని ఆ ఆహారాన్ని అతనికి పెట్టింది. దాంతో సిద్ధార్థుడు ఆ ఆహారాన్ని తిన్నాడు. అయితే సిద్ధార్థుడు జ్ఞానోదయం పొందితే తమని శిష్యులుగా స్వీకరిస్తాడని 5 శిష్యులు ఆయన్ని ఫాలో అవుతుండేవారు. కానీ సిద్ధార్థుడు అలా ఆ స్త్రీ పెట్టిన ఆహారం తినడం చూడగానే వాళ్ళంతా అక్కడి నుండి వెళ్ళిపోయారు. తర్వాత సిద్ధార్థుడు మళ్ళీ ఒంటరిగా అదే ప్రాంతంలో తిరిగాడు. అడవి మధ్యలోకి వెళ్ళి ఒక పెద్ద రావి చెట్టు కింద పద్మాసనంలో కూర్చొని ధ్యానం ప్రారంభించాడు. మనిషి దుఃఖానికి గల కారణం తెలుసుకోవడమే సిద్ధార్థుని లక్ష్యం. ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలుసుకోలేకపోయాడు. అయినా ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వకుండా మళ్ళీ తపస్సు స్టార్ట్ చేశాడు. ఫైనల్గా ఒకరోజు సిద్ధార్థునికి జ్ఞానోదయమైంది. ఆ ప్రదేశమే ఇప్పటి బీహార్లోని బుద్ధగయలో ఉంది. ఆయన కూర్చొని తపస్సు చేసిన చెట్టును బోధి చెట్టు అన్నారు. సిద్ధార్థునికి జ్ఞానోదయం అయ్యే టైంకి ఆయన వయస్సు 35. జ్ఞానోదయం పొందిన తర్వాతనే సిద్ధార్థుని బుద్ధుడు అని పిలిచారు. బుద్ధుడు అంటే పేరు కాదు, అదొక స్థితి.